మా డాన్స్ చూసి డి అనుకున్నారా? చీ అనుకున్నాం. మీకు ఒకటి తెలుసా? ఇప్పుడు ఒక అమ్మాయి నేను వస్తున్నప్పుడు ఎదురుగా వచ్చి పండు డజన్ ఎంత అందా శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అంతా నా చేతుల మీద నడుస్తుంది అనిపిస్తుందిరా. నీకేమనిపిస్తుంది? ఈసారైనా షో చేసే వాళ్ళ చేతుల మీద చేతులు వేయకుండా ఉంటాం అనిపిస్తుంది. సర్లేగానన్నా, ఏదో జాబ్ అప్లై చేశానన్నా, ఏమైంది అది? అదే ఆడు ఇంటర్కి డిగ్రీకి మధ్యలో గ్యాప్ ఎందుకు ఇచ్చా అడిగాడు. మరి ఎందుకు ఇచ్చా? అప్పుడు మధ్యలో బీటెక్ చేశానులే. బీటెక్ ఎందుకు చేసావన్నా? ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు ఖాళీ ఉన్నా, అది కూడా చేసేసా. ఎంబీబీఎస్ చదవటం ఏంటన్నా? అంటే అప్పుడు సివిల్ చేసినప్పుడు మధ్యలో గ్యాప్ అది కూడా చేసేసారా? మరి ఇన్ని చేసావు కదా, నీకు జాబ్ ఎందుకు రాలేదు? అంటే పైలట్ కి అప్లై చేసేలా నేను. నువ్వు కూడా వెళ్ళావు కదా జాబ్కి, నువ్వేం చేసావు? అంతస్తుల బిల్డింగ్ 10 రోజుల్లో కట్టగలవని అడిగాడు. దాన్ని 10 రోజులు ఎందుకు? మా ఆర్ట్ డిపార్ట్మెంట్ చెప్తే రేపే ఇచ్చేస్తానని చెప్పా. నేను చెప్పానా వీడు సెట్టు బాయిగా పనికి వస్తాడు, ఆర్టిస్ట్ గా పనికిరాడరా అంటే నువ్వు పైకి ఎక్కించా. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళా కదా, ఏమైంది? ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూలో ఉంటారు కదా, డిగ్రీ కదా నేను ఎందుకు లేని చెప్పి వెళ్ళలేదు. అమ్మా ఇప్పుడు మనం చచ్చిపోవాలి అన్న, చూస్తామండి చచ్చిపోవాలి మనం. ఏంటి ధర్మకల్ లారీ చచ్చిపోతావా? మరి ఇప్పుడు నీ కోసం శాంతి స్వరూప్ హైవే మీదకి ఒరిజినల్ లారీ తెస్తారా? పడుకోవయ్యా అన్నా. ఎక్కడికి వచ్చామన్నా మనం? ఏమరా లొకేషన్ చూడడం ఎరా, అది ఏదైనా చాలా గ్రేట్ రా. మా స్కిట్ కనీసం మాకు పుల్లేసి ఇవ్వరా, నీకు డ్రై చేసి ఇచ్చారు. ముందు రోజే వచ్చి లైన్ లో చెప్తే ఇస్తారు, నువ్వు స్టేజ్ ముందుకు వచ్చినప్పుడు చెప్తే ఇవ్వరు. ఇప్పుడు చూడు, రేపు నుంచి చెప్తా లైన్స్ చెప్తావా? నా వల్ల కాదని. అరే ఇప్పుడు కింద ఇప్పుడు మనం చచ్చిపోయాం కదా, ఆ పేపర్ లో ఏమొస్తుంది? ధృవతారులు చచ్చిపోయారు ఇలాగేం వస్తుందా? అలా ఏం రాదు, ఒక పండుగాడు 2 గుండుగాలు పోయారని వస్తుంది అంతే. ఏరియా ఎవడో తెలియాలంటే దీనికి దారి చూపేవాడు ఒకటి రావాలి. ఏంటిది? దీన్నే స్వర్గం అంటారు. మరి నువ్వెందుకున్నావు ఇక్కడ? మీరెందుకు వచ్చారు అసలు? అసలు మీరు కింద తీర్చుకోలేని కోరికలు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి నాకు చెప్తే నేను తీరుస్తా. నీ కోరికలు తీర్చుకున్నప్పుడే సగంలో దొరికిపోయావు. మా కోరికలు నువ్వేం తీరుస్తావులే. ఒకసారి అయిందిగా. అయినా ఎప్పుడు పడితే అప్పుడు దేవకన్యలను పిలవకూడదని మీకు తెలీదా? ఇదిగో మీరు ఇలాంటి కామెడీలు చేస్తే వాడు ముందే 10 మార్కులు బోర్డు ఎత్తేస్తుంది, చూసుకోండి కొంచెం. ఎక్స్క్యూజ్ మీ, చాలా బిజీ ఆర్టిస్ట్. 2030 వరకు మా డేట్స్ బ్లాక్ అయ్యాయి. ఇలాంటివి చెప్పినందుకే వాట్సాప్ లో బ్లాక్ చేసాం. మళ్ళీ ఎడకొచ్చి చెప్పేస్తున్నారా? ఇతను ఎవరో చుట్టానికి అమూల్ బేబీలా ఉన్నాడు. ఎంత పండ్లో ఉంటే మాత్రం కొరికలా చూస్తావా? అడుక్కు తినేలా చూస్తే వాళ్ళు కొరుక్కు తినేలాగా చూస్తారు. ఏదైనా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇలా ఉండాలి. మేడ మీద ఒడియలు ఆడేసుకునే వాళ్ళు ఉన్నావు, నువ్వు మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఏంటి? మాది మేడ్ ఫర్ ఈచ్ అదర్. నాది ఒడియాలే, నీదైతే ఒడివేలు. చూసుకో. నిన్ను ఒడివేలు అనే గ్యాపులు వాడు తడివి అత్తాడు అక్కడ, చూసావా? చెయ్యిది ఏంటి చెయ్యిది. ఏదైనా టీమ్ లీడర్ కొంచెం ఎక్కువ కంఫర్ట్స్ ఉంటాయి కదా. ఇవన్నీ కాదు కానీ నువ్వు ఒకసారి అని చాలు, ఆటోతో ఎటో అని చెప్పి టీం పెట్టుకుని చేసుకుందాం. అయినా నీ టీమ్ లో 2 ఉన్నారు కదా, మరి వాళ్ళని చేస్తావు? మనోడిని తీసుకెళ్లకుండా వాళ్ళు ఎటో వెళ్తున్నారనే నీతో ఎటో టీం. నన్ను ఇన్వాల్వ్ చేయకుండా మీరు ఇన్ని చేశారు చూసారా, అక్కడ నాకు కాలింది. మీరు ఉండాల్సింది ఎక్కడ కాదు, నరకంలో. పదపోదాం అయితే అది కరెక్ట్. వచ్చాడు. బాగా షార్ప్గా ఉంది. బాగా పొడుస్తుందా? నీకంటే తక్కువే పొడుస్తుంది. ఇప్పుడు అసలు ఇక్కడికి ఎందుకు వస్తారు మామూలుగా? పాపాలు చేస్తే ఇక్కడికి వస్తారు. ఓ అందుకని ముందు వచ్చావు నువ్వు. నీ తర్వాత ఈడే రావాలి. యాక్చువల్ గా అతను చెప్పేది పాపాలు చేసేటోళ్ళ కోసం, పాపాలతో చేసేది కాదు. మేము మొత్తానికి ఒప్పుకున్నాళ్ళే. నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావన్నా మరి? అక్కడ స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక దద్దరిల్లిపోయారు. ముగ్గురు మామూలుగా ఇక్కడ లేరా అలాంటి వాళ్ళు? ఎందుకుంటారు? అక్కడికంటే అందంగా ఉంటారు ఇక్కడ. మరి ఎక్కడ వాళ్ళు చూడాలిగా. ఊర్వశి, మేనక అందరినీ కలిపేస్తే వీళ్ళు క్యారవాన్ లో వచ్చారా, కుక్కల వ్యాన్ నుంచి వచ్చారు? ఎలా ఉన్నారేంటి? నువ్వు నా మనసును టచ్ చేసావరా. నా పంటితో నీకు ఘాటు పెడతా, నువ్వేం చేస్తావు? ఇంక చెప్పు దెబ్బేగా. అదేంటి? మరి కుక్క కాటు చెప్పు దెబ్బే కదా. మమ్మల్ని చూస్తేనే మీకు ముగ్గులోకి దింపాలని ఉంది కదా. ముగ్గులోకి భూత వైద్యులో దింపాల్సిందే కానీ మా వల్ల కాదు.
మామూలుగా దేవుడు అందరినీ జాగ్రత్తగా చెక్కుతారు, కానీ వీళ్ళని చూస్తే అమ్మా దీన్నేమో కొంచెం చెక్కి ఎక్కువ తొక్కేశాడు. దీన్నేమో చెక్కేసి నొక్కేసి రక్కేసి కింద వేసాడు. ఇక దాన్ని అయితే చెక్కి ఏం లేక చివరికి చెక్కే కింద వేసాడు. హలో వాటర్ కావాలా? పట్టుకొస్తున్నా. వాటర్ కాదు వాటరే అన్నాను. నీ భోడక పంచులు ఇక్కడ చెల్ల ఓకేనా? ఏయ్ నాది నెక్లెస్ ఒక్క నెక్లెస్ గొలుసు పాట వేసుకొని నెక్లెస్ రోడ్ మొత్తం తిరుగుతున్నావులే. ఏంటి లాఫా? అబ్బను మా ఆపయ్యా. ఏమయ్యా వీళ్ళతో మేము సెటిల్ అయిపోవచ్చా? మీరు నరకానికి పనికిరారు, స్వర్గానికి పనికిరారు. మిమ్మల్ని సప్పించి భూలోకానికి పంపిస్తున్నాను, పోనరా. అదేంటి మలబొమ్మని అడిగిపోతున్నాడు? వాడు వెళ్తేనే ఇది భూలోకం, మళ్ళీ వాడుంటే ఎట్లా? అంటే అన్న నాకేంటంటే స్వర్గంలో ఉన్న ముగ్గురు మామూలుగా లేరన్న. మనం మళ్ళీ చచ్చిపోయి వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళిపోదాం అన్న. పడుకోండి. లారీ వస్తుంది. అది అన్నా చచ్చిపోలేదా? మనం స్వర్గంకి వెళ్ళలేదా? చచ్చిపోతే స్వర్గానికి వెళ్తాం, కాళ్ళ మీద నుంచి పోతే ఇంకేడికి వెళ్తాం? మీకైనా కాళ్ళ నుంచి పోయిందిరా, నాకు నా నుంచి పోయింది. రతాలు నూజివీడు రసాలు ఇస్తావా ఏదైనా మోడర్న్ గా అందుకోండి. రత్తాలు నా పిల్లం రత్తాలు, నువ్వు తింటే ఖాళీ అవుతాయి ఇంట్లో బియ్యం బస్తాలు. చాలా ఇంత మోడర్న్ అవసరం అంటే నేను నచ్చలేదా మీకు? అమ్మో నాకు స్వేచ్ఛ కావాలి. పెళ్ళైన ప్రతి మగవాడు కూడా స్వేచ్ఛ కావాలి అంటారు. ఈ స్వేచ్ఛ ఎవరండి? 3 గంటల పొడవున్న సినిమా మధ్యలో 3 నిమిషాలు పొట్టుపట్టలతో చూసే ఐటమ్ సాంగ్, దాన్నే స్వేచ్ఛ అంటారు. స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందండి? 1 మీరు పుట్టింటికి వెళ్ళినప్పుడు, 2 మీరు విడాకులు ఇచ్చినప్పుడు, 3 మీకు మాట పడిపోయి మగవాళ్ళైనప్పుడు. బాబు పుట్టిన తర్వాత నాకు దూరంగా ఉంటున్నారండి. మరి ఏం చేయమంటారండి? పెళ్ళైన కొత్తల్లో మనం ఎలా ఉంటాం? స్పైడర్ మ్యాన్. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా ఎక్కేస్తాం, దూకేస్తాం. కొన్నాళ్ళకి సూపర్ మ్యాన్. చేతిలో పవర్స్ ఉంటేనే పైకి వెళ్తాం, లేకపోతే చేయెత్తి పడుకుంటాం అంతే. ఇంకొన్నాళ్ళకి డాబర్ మ్యాన్. అంటే కరిచే కుక్క కాదు. ఇంతకీ అబ్బాయి ఎక్కడ? ఏంటి చూస్తున్నావు నాన్న? వాడు చేసిన మహాప్రస్థానానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయో, ఎన్ని లైక్స్ వచ్చినాయో చూసుకుంటున్నాడు. నెట్ ఆగిపోయింది. ఇంటికి బానిసగా ఉండే కొడుకులు కొనమంటే ఇంటర్నెట్ కు బానిసగా ఉండేవాడు కొన్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? నానా డౌన్లోడ్ చేస్తుంటే మధ్యలో ఆగిపోయింది. అదేదో బ్యాలెన్స్ ఇయ్యొచ్చు కదండి. వాడు డౌన్లోడ్ చేస్తున్న ఉపయోగపడే వీడియోలు కాదు, ఉప్మా వీడియోలు. ఉపయోగపడే వీడియోలు ఉప్మా వీడియోలకి తేడా ఏంటండి? మనోజ్ తివారీకి ఉన్నంత తేడా ఉంది. చాలా తెలివైనడండి. తెలివైనడు. ఒరే పొలం బాగా పండాలంటే ఏం చల్లాలి? యూరిన్ చల్లటం ఏంట్రా? యూరియా చల్లాలరా. ఆ తెలివితేటలు ఎప్పుడు రావాలరా నీకు? ఏమండి అంటే నన్ను అనుమానిస్తున్నారా? నేను ఎక్కడ అనుమానించానే? మరి మీ తెలివితేటలు లేవంటున్నారు. నేను అనుమానించినట్లేదు, నువ్వే అనుమానం తెప్పిస్తున్నట్టుంది. ఇది కనిపెట్టేసేవాలంటుంది. నువ్వేంట్రా కాలేజీకి వెళ్ళట్లేదంటే అసలు? నేను వెళ్ళను. అది కో ఎడ్యుకేషన్ కాలేజ్ కాదు, ఒక్క అమ్మాయి కూడా లేదు అక్కడ, తెలుసా? కాలేజీలు నచ్చవిడి, యూట్యూబ్ కాలేజీలు ఇప్పటికిప్పుడు హాస్టల్లో జాయిన్ చేస్తా. ఎక్కువ ఫస్ట్ టైం మారుతి కారులో ఇన్నోవా ప్రయాణిస్తుంది. ఏమండి ఖైరతాబాద్ వచ్చిందండి. వద్దొద్దే, ఇక్కడ దిగితే కన్ఫ్యూజన్ లో వినాయకుడి చేతిలో పెట్టాల్సినట్టు నీ చేతిలో పెడతారు. నేను దూకేస్తా, నేను రాను. హలో హాస్టల్ వార్డెన్ లేడీయా? చాలా బాగుంటుందా? అది కాదండి, లేడీని పెడితే మా వాడు ఒకసారి. హలో నానా పోనే లేట్ అవుతుంది. దూకుతానన్నా హాస్టల్ వార్డెన్ లేడీ నాన్న. సెంట్రల్ గుట్టారే. ఈడెవడో శ్మశానానికి చైల్డ్హుడ్ ఫ్రెండ్ లాగా ఉన్నాడు. కారు వచ్చి గుద్దినా సరే ఇంకా లిఫ్ట్ ఎంత బాగా అడుగుతున్నాడు చూడండి. వాటర్ ఏమండి ఆయన చచ్చిపోతే మీకు ఉరిశిక్ష వేస్తారా? అబ్బే లేదు, ఉల్లి దోశ ఆర్డర్ ఇస్తారు. పట్టండి. నా కాళ్ళు పనిచేయడం లేదు, నా చేతులు పనిచేయడం లేదండి. ఊరుకోండి సార్, మీరేదో అంతకు ముందు రన్నర్ బోల్ట్ లాగా, అంతకు ముందు కూడా మీకు బోల్ట్ ఊడిపోయిన
గాడి మదిరిదా ఎవరిష్ట శిఖరం ఎక్కి గిన్నిస్ రికార్డు కొడదాం అనుకున్నాను రా. క్యారీ వ్యాన్ ఎక్కడానికి కింద ఒక నెట్టాలి పైన ఒక లాగాలి వీడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతాడంటే వీడు. ఏమే మన వీల్ చైర్ ఎక్కించాం మన పని అయిపోయింది మన వెళ్ళాం పదండి. ఏంటి వెళ్ళిపోతున్నారేంటి? మరి లేకపోతే నీకు పూజ చేసి వాళ్ళకి ప్రసాదం పెట్టాలా ఏంటి? అనసూయ గారు Yes? మన ఊరు ఆచారం గురించి చెప్పండి వీళ్ళకి. ఎవరి వల్ల అయితే ఎవరికైనా నష్టం జరుగుతుందో వారే వాళ్ళకి సేవ చేయాలి. అంటే మేమే మన వాళ్ళ ఇంటికి తీసి పదండి. నన్ను హాస్టల్ తీసుకెళ్ళవా? హాస్టల్ కాదు. ఎవరండి ఇంట్లో? ఎవరండి నా ఊపిరి సినిమాలో నాగార్జున? కాసేపట్లో ఊపిరిపోయా మీ ఆయన. నా మొగుడు ఏమైందండి మీకు? అది అయ్యో, నా మొగుడికి అంటే ఏమైంది? ఏం జరిగింది? మా ఆయన మొహం తప్ప నుంచి వేరే వాడి మొగాడు మొహం చూడండి. నేను అదే చెప్తాను, నీ మొహం మీ ఆయన తప్ప ఎవరో చూడలేదు. తిరుగు. నేను పరాయి మొగాడితో మాట్లాడనండి. నేను మాట్లాడతానండి. మీకు అక్క చెల్లెలు లేరు? అక్క చెల్లెలు ఉన్నారండి, ఇలాంటి అన్నమాన కోతులు లేరు. పొరపాటున ఏదో యాక్సిడెంట్ జరిగి కాళ్ళు చేతులు మొత్తం పడిపోయినాయండి. అయ్యో నా బాధని ఎవరితో చెప్పుకోరండి. ఏమండి ఆయన రోజు ఈ టయానికి ఆయన చేతులతో నన్ను దగ్గర తీసుకొని ముద్దాడేవాడండి. అనసూయ గారు వాడికి సేవలు చేయమని పిలిచారా, దీనికి సేవలు చేయమని పిలిచారా? అయితే అయినా ఎవడైనా బాధల్లో ఉంటే దగ్గరికి తీసుకోవడం మానేసి నిన్ను దగ్గరికి తీసుకుని వెళ్ళాడని బాధపడతావేంటే? అయినా ఆవిడ చెప్పిన దాంట్లో అర్థం ఉంది కదా నాన్న. నీకు ఇలాంటి అర్థాలు బాగా అర్థం అవుతాయిరా. వాడి నుంచి సేవ చేస్తాడు. జరిగింది ఏదో జరిగిపోయింది. మా ఆయన మందులకి 50,000 అవుతుంది, ఇవ్వండి. మందులకి 50,000? అవును. టోటల్ అంత్యక్రియలు ప్లాన్ చేసావేంటే? వెళ్ళిపోతానండి. పిచ్చి పప్పల్లా కనపడుతున్నా మేము ఇక్కడ. అబ్బా అమ్మగారు మీరేం బాధపడకండి. ఈ రోజు నుంచి ఈ ఇంటికి యజమానిగా, మీకు పెనిమిటిగా, మీ బిడ్డకు తండ్రిగా. ఇది దిగుతుండగా నువ్వు ఏడుస్తుండగా ఒక్కడు ఆ బాస్కెట్ టీంలో బుట్ట నరేష్ గారు అడ్వాంటేజ్ తీసుకోవటమే. ఏం కావాలరా నీకు? ఇంతకీ టైం ఎంత అయిందిరా? 10:30 అయింది. చేతులు కాళ్ళు బాగుంటే ఈ టైంకి చేతి నిండా పువ్వులు చుట్టుకొని మా ఆవిడతో కలిసి ఫోన్ చేసి పడుకునే వాళ్ళు ఏం చేస్తావు నువ్వు? అమ్మాయి నాన్నగారు టాబ్లెట్ వేసుకున్న టైం అయింది, నీళ్ళు తీసుకురమ్మా. అమ్మాయి ఉందా? అదేంటండి అమ్మాయి అంటే అలా ఆవేశపడుతున్నాడు? వాడు అక్కలు చదవటానికి ఒక అరగంట ఆలోచిస్తాడు, అమ్మాయి అంటే 5 నిమిషాలు కూడా ఆలోచించరండి. Oh my God. ఎక్కడికి నీ పరుగు, ఎందుకని ఈ ఉరుకు, నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావేం అలా? ఏమండి మీ డెలివరీ సింగరేణిలో జరిగిందండి? ఒరే, ఏం కలర్రా స్వామి. అమ్మా నాన్నకేమైంది? కొంచెం యాక్సిడెంట్ చేసి కాళ్ళు చేతులు. యాక్సిడెంట్ కొంచెం చేయడం కొంచెం కాళ్ళు చేతులు. అయ్యో ఇంట్లో సంపాదించే వ్యక్తే పడిపోయాడంటే నన్ను పెళ్లి ఎవరు చేసుకుంటారమ్మా? మీరు చేసుకుంటారా? మీరు చేసుకుంటారా? మీరు చేసుకుంటారా? ఇంతమంది చేసుకుంటే పెళ్ళి అవదు. ఎందుకే కంగారు పడతావు? వీళ్ళంతా లేరు. అంటే దాన్ని పెళ్లి కూడా మావాడే చేసుకోవాలా? ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే పనరా. నీకు మాయి దీపం, కార్తీక దీపం, చేరని నీ పాదపీఠం కర్పూర. ఎప్పుడు ఆరిపోద్దో తెలియని దీపం కోసం ఎందుకయ్యా అంత ఆత్మత పడతావు? నువ్వు వెళ్ళిపో. అది అమ్మగారు మీరు మళ్ళీ బాధపడకండి. ఈ రోజు నుంచి ఈ ఇంటికి యజమానిగా, మీకు పెనిమిటిగా, నీ బిడ్డకి తండ్రిగా. రేయ్, మసాజ్ పార్లర్ లో దొరికిపోయేలాగా చెప్పిందే చెప్తావేంట్రా? రేయ్, పెళ్లి చేసుకో లేకపోతే నా మీద కేసేది ప్లీజ్. నానా నేను చేసుకోండి, దాని కలరండి నా కలరండి. చూడు లైట్స్ ఆఫ్. ఇప్పుడు చూడరా, నీకు దాంట్లో రకుల్ ప్రీత్ సింగ్, ఐశ్వర్య రాయ్, అనుష్క మొత్తం కనపడతారు చూడు. అంటే జీవితాంతం ఇలా ఊహించుకుని కాపురం చేసేమంటావా? మేము అలా ఊహించుకుంటేనే నువ్వు వచ్చావు తెలుసా? దండలు తీసుకురండి. నా పని అయిపోతాము. నానా ఇప్పుడు ఫస్ట్ నైట్ ఊటియా కొడకెనలా? ఎందుకు ఎల్బీ స్టేడియంలో మంచి ఫెడ్ లైట్లు పెట్టి సూర్యుడు గవాస్కర్తో కామెంట్ ఆశీర్వాదం తీసుకోండి. అది దీర్ఘ సుమంగిలి బావ నిండు నూరేళ్ళు చల్లగా ఉండనమ్మ. ఒక నిమిషం పక్కరా. ఏంట్రా ఇది? మా అమ్మాయికి పెళ్లి అవడం లేదండి, ఏదో చిన్న నాటకం ఆడి పెళ్లి చేశాను. కుట్ర. నీకు మాయి దీపం, కార్తీక దీపం, చేరని
అస్సలు బాధపడకండి. ఈ రోజు నుంచి మీ ఇంటికి యజమానిగా, పెనిమిటిగా. నీకు పెనిమిట్టిగా, నీ బిడ్డకి తండ్రిగా. ఒరే పాత పని మనిషి, ఈ రోజు నుంచి నీకు మొగుడిగా. బాగుండవుకే మా నాన్న వద్దంటానంటే నేను అసలు చేసుకోను అంతే. అదిరా కొడక అంతే. నడు హాస్టల్కి పోదాం. హాస్టల్ ఇంకా నువ్వు హాస్టల్ దగ్గరే ఉన్నావా? లక్ష్మి, ఏమిటి దేవుణ్ణి వేడుకుంటున్నావా? లక్ష్మి వేడుకో. మన ఇంట్లో ఆనందం పెట్రోల్ ధరల్లా పెరగాలని, బాధలు మన యాంకర్లు వేసుకునే బట్టల్లా తరగాలని కోరుకో లక్ష్మి. మీరేం కోరుకున్నారండి? ఆ పక్కింటి ఆనందరావులాగా నేను కోటీశ్వరుని అవ్వాలనుకుంటున్నాను లక్ష్మి. అంటే ఆయన కోటీశ్వరుడా అండి? లేదు లక్ష్మి, వాడు నాలాగే కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నాడు. అయినా కరెంటు కూడా లేని ఈ కటిక పేదరికం ఏంటండి? నువ్వు ఒక బుక్ తీసి చదువు లక్ష్మి, ఆటోమేటిక్ గా వెలుగు వస్తుంది. ఎలా అండి? ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు లక్ష్మి. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. అశోకుడు చెట్లు నాటించాను, ఏమండి వెలుగు వెలుగు వచ్చేసిందండి. చూసారా, మా ఇంటికి చిన్న వెలుగు రాగానే ఏదో ఇంట్లోకి సన్నీలు వేణు వచ్చినంత ఆనందంగా ఉంది మా ఫ్యామిలీ. అన్నయ్య, ఇంతకంటే దరిద్రం ఉంటుందా అన్నయ్య? ఈ స్కిట్ లో నువ్వు నా చెల్లెల క్యారెక్టర్ చేస్తున్నావు చూసావా, అదే ఇంతకు మించిన దరిద్రం. పేదరికం అంటే ఏంటన్నయ్య? జబర్దస్త్ రాకముందు మన టీం లీడర్లు అందరూ అనుభవించారే అదే పేదరికం. అసలు ఏంటండి ఈ ధనవంతుడు పేదవాడు మధ్య వ్యత్యాసం ఏంటండి? ఒక అమ్మాయిని చూడడానికి గోడకి సీసీ కెమెరా పెట్టేవాడు ధనవంతుడు, అదే అమ్మాయిని చూడడానికి గోడకి కన్నం పెట్టేవాడు పేదవాడు. పాయింటే. మన ఆస్తి అంతా ఎలా పోయింది అన్నయ్య? దీన్ని చేసుకుంటే లైఫ్ లో చేంజ్ వస్తుంది అని చెప్పారు. మరి చేంజ్ దొరకనంత చేంజ్ వస్తుందని నేను అనుకోలేదు. దేనికైనా అదృష్టం ఉండాలి లక్ష్మి. అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏంటి అన్నయ్య? ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గాలికి పైట ఎగిరింది అనుకో, అది అదృష్టం. ఆ. అదే టైంలో మన కళ్ళల్లో ఇసుక పడింది అనుకో, అది దురదృష్టం. అసలు ఈ సుఖ దుఃఖాలు ఎందుకండి? చెప్తాను లక్ష్మి, డ్రా. దుఃఖం అంటే నీలాంటిదే, ఎప్పుడు నాతోనే ఉంటది. సుఖం మీ చెల్లెలు లాంటిది, అప్పుడప్పుడు వచ్చిపోతుంటది. రోడ్డు మీద ఎవరో అమ్మాయితో తిరుగుతున్నారట కదా? లక్ష్మి, నువ్వు బస్ స్టాండ్ అయితే నేను బస్సు లక్ష్మి. ఈ బస్సు ఎన్ని ఊర్లు తిరిగినా చివరికి ఈ బస్ స్టాండ్ దగ్గరికే వస్తది. నీ మనసులో ఏ ఫీలింగు పెట్టుకోకు ప్లీజ్. అన్నయ్య, నేను కాలేజీకి వెళ్తుంటే నా వెనకాల పడుతున్నారు అన్నయ్య. ఆయా అనుకుని అన్నం పెట్టడానికి పిలుచుంటారులే. ఏమండి, నేను కూడా వీధిలో వెళ్తుంటే నన్ను పేద పిల్ల అంటున్నారండి. గేదె పిల్ల అంటే తప్పు గాని పేద పిల్ల అంటే తప్పే ఉంది లక్ష్మి. ఏంటండి, సరైన భోజనం చేసి చాలా రోజులు అయిందండి. నువ్వు చాలా రోజుల క్రితం తింటేనే ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంత ఉంది, ఇక రోజు తింటే రాజీవ్ గాంధీ స్టేడియం అయిద్దాము. ఇంట్లోకి వెళ్ళి పని చూడు లక్ష్మి. ఇంట్లో ఏముందని? బియ్యం లేవు. పక్కింటికి వెళ్ళు లక్ష్మి. పంచదార లేదు. పక్కింటికి వెళ్ళు లక్ష్మి. మనకు పిల్లలు లేరు. పక్కింటికి వెళ్ళు లక్ష్మి. దేవుడా, లక్ష్మి, నేనేదో ఫ్లోలో అంటే వెళ్ళిపోతావా లక్ష్మి? అంటే నేను నాటిన మొక్కకి ఎవడో నీళ్లు పోస్తుంటే చూస్తూ కూర్చోవాలా లక్ష్మి? మరి పిల్లల పరిస్థితి ఏంటండి? పిల్లలు పుట్టించేంత లెవెలు లేదు, వాళ్ళని పెంచి పోషించేంత లగ్జరీ నాది కాదు. మరి ఒక్కసారి ట్రై చేయొచ్చు కదండి. మనకు రాని పని ట్రై చేయకూడదు, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు లక్ష్మి. నువ్వు ఇంట్లో లేనప్పుడు చెప్పడం మర్చిపోయాను అన్నయ్య. ఆ. అప్పులోళ్ళు వచ్చి అల్లరి చేశారు అన్నయ్య. అప్పులోళ్ళు అల్లరి చేయక ఆర్కెస్ట్రా తెచ్చి కచేరీ చేస్తారా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి వంట పని చేయిపో లక్ష్మి. వంట చేయడానికి ఏమున్నాయి? ఆ పుచ్చు వంకాయలు తప్ప. సంసారం అనే ఉచ్చులో పుచ్చుదే ఉంది, బొచ్చు ఏదో ఒకటి వండిపో. ఏమండి, కొంచెం కందిపప్పు ఉండిస్తారా? కాజాలు తినడానికి కాజాలు లేవంటే రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి రసగుల్లు అడిగిందంట. ఇక్కడ మాకు ఉప్పుకు గతి లేక చేస్తుంటే నీకు కందిపప్పు కావాలా? ఏంటి కోపడుతున్నారు? కోప్పడక నీ మీద పడమంటావా? ఏంటి ఒళ్ళు తిక్క తిక్కగా ఉందా? అవును, నాకు కొంచెం తిక్కు ఉంది, దానికో లెక్క ఉంది. ఆ లెక్క ఏంటో చూపిస్తా ఈ రోజు నీ తిక్క. తిరుగు పొరుగు అన్న తర్వాత ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి కదా అన్నయ్య. ఇంట్లో ఉప్పు కారం లేదు కానీ వాళ్ళ ఉపకారం గురించి ఆలోచిస్తా. పెళ్లిడికి వచ్చిందండి. అది నాకు తెలుసు. ఆల్రెడీ అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు, మీరు లోపలికి వెళ్ళండి. లోపలికి రమ్మంటారా? ఎందుకో గడ్డబారి తెచ్చుకొని అక్కడే తవ్వుతూ కూర్చో. చాలా వణుకు పుడుతుంది. చలికాలంలో వణుకు పుట్టక వడివేలు పుడతాడా?
ఎందుకు వచ్చావరా నువ్వు? పెళ్లి చూపులకి. ఈ గెటప్లో వచ్చావే? నాకు థియేటర్ ఉంది, అందులో ఏ సినిమా ఆడితే అదే కాస్ట్యూమ్ తో బయట తిరగడం అలవాటు. నీ థియేటర్లో యోగి వేమన ఆడేటప్పుడు మాకు కనిపించకు ప్లీజ్. ఇంతకీ నాకు చిన్న డౌట్ అండి. ఏంటది? పెళ్లి అంటే ఏంటి అసలు? నా చావుకు నేనే కారణం అని ఒక సూసైడ్ లెటర్ రాసుకుని 1000 మంది చేత సాక్షి సంతకాలు పెట్టించడమే పెళ్లి. ఇంతకీ అమ్మాయి ఎక్కడ? అన్నయ్య గుడికెళ్ళి వచ్చాను అన్నయ్య. నీ కోసం పెళ్లి చూపులకు పెళ్లి కొడుకు వచ్చాడు, చూసుకో. సుభద్ర! ఏంటండి ఇది వాంత? అబ్బే లేదు, విజయశాంతి. వాటి కనపడట్లేదా? ఏమిటి సుభద్ర ఇది? కాలేజారేనన్నయ్య. ఎలా జరిగింది ఇదంతా? కాలేజీలో చదువుకుంటే రోజులో ఒక ప్రేమకుడికి నా చెయ్యి అందించాను అన్నయ్య. కాటికి కాలు చాపాల్సిన వయసులో ప్రేమ కోసం చెయ్యి చాపావా సుభద్ర? ఇలాంటిదప్పుడు ఇంకా మనం బతకడం అనవసరం. అన్నయ్య నువ్వు అలా కనుకన్నయ్య నా వాయిస్ కూడా వేసుకొని నిండు 100 ఏళ్ళు బతుకన్నయ్య. నీ ఆయుష్ మహా అయితే బొంగు ఇంకా 2 ఏళ్ళు బతుకుతావు. నీ ఆయుష్ నాకెందుకు? అయినా నీ కడుపుకి కారణమైన వాడి దగ్గరికి వెళ్దాం పద. జగన్నాథం బయటికి రారా. ఏమంటా అరుస్తున్నావు? మీ కొడుకు నా చెల్లిని తల్లిని చేశాడు. అయినా పెళ్లి కాకుండా తల్లి ఎలాగైంది? కారు నడపాలంటే ట్యాంకర్ లో పెట్రోల్ ఉండాలి గానీ లైసెన్స్ తో పనే ఉంది. అయినా బ్లాక్ బోర్డ్ లాంటి నీ చెల్లి అక్కడ, చాక్ పీస్ లాంటి నా కొడుకు ఎక్కడ? ఆ చాక్ పీస్ తోనే ఆ బ్లాక్ బోర్డు మీద అడ్డదిడ్డంగా అక్షరాలు దిద్దేశాడు మీ వాడు. అయినా గంజి నీళ్లు తాగి నీ బ్రతికేంటి? బెంజ్లో తిరిగే మాలెవరేంటి? జగన్నాథం ఏంటి సన్నంగా ఉన్నావు, ఏం చేస్తావు? కరెంటు తీగ కూడా నాలాగే సన్నగా ఉంటది. కానీ ఇక్కడ కరెంటే లేదు. అన్నయ్య ఈ సంబంధం మనం ఎందుకు తాతల లాంటి సంబంధం చేసుకుందాం అన్నయ్య. వద్దు. ఇప్పటికి దారిలోకి వచ్చావు చెల్లి, నీకు తాతయ్య కరెక్ట్ అని తెలుసుకున్నావా అమ్మా? అయినా ధనవంతులనే కదా మీకు పొగరు. నీకంటే ఎక్కువ ధనం సంపాదించి ఆ ధనాన్ని మనంగా నచ్చి మనల్ని అలగా చేసి వచ్చేస్తాను రా. ఏంటది లాస్ట్ లేదో మాట్లాడి అర్థం లేదు. నాకు అర్థం కాలేదు. పాత సినిమాల్లో అంతే. అయినా ఏమండి ఇప్పటికిప్పుడు ఇంత ధనవంతులు ఎలా అవుతామండి? పాత సినిమాలు చూడలేదా? సైకిల్ మీద వెళ్తాడు, ఫస్ట్ పాల ప్యాకెట్లు వేస్తాడు, ఆ తర్వాత పేపర్లు వేస్తాడు, తర్వాత బైక్ మీద వస్తాడు, ఆ తర్వాత కారులో వస్తాడు. అంత టైం ఉందంటారా? అందుకే అందరూ పైకి చూడండి, ఫ్లాష్ కట్ లో సాంగ్ చేసుకుంటారు, ఆటోమేటిక్ గా కోటేశ్వర్లు అయిపోతారు. మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. అయిపోయిందా ఫ్లాష్ బ్యాక్? నాన్న పందులే గుంపులుగా వస్తాయి, మారిపోయాం ధనవంతులు. జగన్నాథం బయటికి రారా. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, చెడ్డవాడు ముందు సుఖపడతాడు, చివరికి కష్టపడతాడు. మంచివాడు ముందు కష్టపడతాడు, చివరికి సుఖపడతాడు. నాన్న ధనవంతులు. అయినా డబ్బుదే ఉంది బాబు, ఈ రోజు ఉంటది రేపు పోద్ది. గుణం ముఖ్యం కదా. ఆపరా నీతి లేని కుక్క, అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నీది కోస్తా. ఏంటి? నాలుక. చూశారు కదా, పేదవాడికి ధనవంతుడికి మధ్య వ్యత్యాసం ఒక్క డబ్బు ఒక్కటే. అదే చెప్పడానికి స్కిట్ అంతా చేశాను. నా కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు అన్నయ్య? భారం అంతా సుధీర్ పైన వేద్దాం పదమ్మా. లక్కీ ఫెలో మంచి కూతురు కన్నావు. ఇది పెళ్ళం. వైఫ్సా? ఇద్దరు వెళ్ళాలా ఏంటి? ఇది కూతురు. కూతురు మరీ చిన్నపిల్ల ఉంది. ఏంటండి మనకి ఈ పేదరికం? నవ్వుతారేంటండి? మనం ఎవరినైనా చూసి నవ్వితే వాళ్ళ గతి మనకు పడుతుంది అంటారు కదా. మరి నేను రోజు అంబానీని చూసి నవ్వుతున్నా, ఆయన గతి మనకు పట్టదేంటి జానకి? చూస్తే పట్టదండి, ఏమన్నా చేస్తే పడుతుంది. ఏం చేస్తాను జానకి? ఈ సమాజం అంటేనే అంత బోటకం నాటకం. బోటకం అంటే ఏంటి నాన్నగారు? ఇచ్చే 25,000కి చివర్లో ఇంత పెద్ద చెక్కిస్తారే, దాన్నే బోటకం అంటారు. మరి నాటకం అంటే? నేనిచ్చే చెక్కు కోసం మీరందరూ చేస్తారే, దాన్నే నాటకం అంటారు. ఏమండి ఈ మాటలకేం తక్కువ లేదు. ఆయన ఎవరో ఊరు అవతల చెట్టు కింద యంత్రాలు తాయెత్తులు ఇస్తున్నాడంట. ఒకటి తీసుకొచ్చి కట్టుకుంటే మనగడు కోటేశ్వర్లు అవ్వచ్చు కదా. అన్ని యంత్రాలు తాయెత్తులు ఉన్న వాడే చెట్టు కింద కూర్చుంటే మనం కోటేశ్వర్లు ఎలా అవుతాం? కోతి ముద్దానే. ఎప్పటికీ మనం ఇలాగే ఉండిపోవాలా? మార్పు రాదా? ఇంకో 10 సంవత్సరాలైనా వాళ్ళు అక్కడే ఉంటారు, ఆవిడ అక్కడే ఉంటది, మనం ఇక్కడే ఉంటాం. కనీసం మనకి వయసులో అయినా మార్పు వస్తుంది. ఆవిడకి ఈవిడకైతే అందులో కూడా రాదు, ఎందుకు ఒప్పుకోరు కదా. అదేంటండి రోజా గారు అనసూయ గారు ఒప్పుకుంటారు కదా. ఇంటి దగ్గర 2 పిల్లలున్నా ఇంకా 16 ఏళ్ల పిల్లలా ఫీల్ అయ్యే వాళ్ళు ఒప్పుకుంటారంటే నేను
నీలాంటి కరువుని కరికి దరిద్రులు ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నా చూడు నా కర్మ. నువ్వు దాన్ని సపరేట్ గా చెప్పనవసరం లేదు. నిన్ను చేసుకున్నానంటేనే అది కరువు కటిక దరిద్రం వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. ఈ మాటలకేం తక్కువ లేదు కానీ అదేదో ఇంటర్వ్యూ జాబ్ అన్నారు, ఏమైంది? ఏం చెప్పమంటావు జాని? కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అంటారు కదా, మరి ఇంటర్వ్యూలో వాడు అడిగిన వాడికి సమాధానం చెప్పలేదేంటి జానికి? కాలం చెప్పదండి, మీరు చెప్పాలి. ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు. పైసా సంపాదించడం చేత కాదు, 2 పిల్లలు మాత్రం బానే కన్నారు. కాపురం చేసేటప్పుడు కోరికలు గుర్తుంటాయి గానీ కాసులు గుర్తురావు జానికి. అమ్మాయి 2 రోజుల పుట్టినరోజు వస్తుంది, ఇంట్లో చూస్తే ఏమీ లేదు. ఈ 2 రోజులు ముందు అది ఉండేలా చూడు, తర్వాత ఇంట్లో ఏమైనా ఉండేలా చూద్దాం. నాన్నగారు నాన్నగారు నాకు అక్కయ్య పుట్టినరోజుకి నాకు కొత్త బట్టలు కొంటామన్నారు. నీకు ఖచ్చితంగా కొంటానురా. అదేంటండి దాని పుట్టినరోజుకి వాడి కొంటానంటారు? వాడి కొనిచ్చిన వేస్తావో జానికి, రేపు వాడిన తర్వాత వాన పడకుండా మన గుడిసంతా కప్పొచ్చు. నాన్నగారు కాలేజీ వాళ్ళంతా టూర్ వెళ్తున్నారు, డబ్బులు ఇస్తే నేను వెళ్తాను నాన్నగారు. లక్ష్మి డబ్బులు లేవని చెప్పానా? నాన్నగారు నాకు ప్రపంచాన్ని చూడాలని అనిపించదు. సంజీవ రెడ్డి దగ్గర నుంచి నిన్న వచ్చిన ఆయన వరకు అందరినీ చూసావు, ఇంకేం చూస్తావే? ఎవరికైనా కొత్త పథకాలు కొంతమందికే వర్తిస్తాయి, కానీ ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం వర్తించే ఏకైక మహిళ నువ్వేనే. నాన్నగారు నేను ఎప్పుడు స్వేచ్ఛగా అనుమతి లేకుండా బయట తిరిగే వయసు ఎప్పుడు వస్తుంది నాన్నగారు? ఆ వయసు ఇంకా నాకే రాలేదురా నాన్న, ఇంకా నీకేం వస్తది? నేను ఒకటి చెప్తా విను, ఎదుగుతున్నావు కాబట్టి. నిన్ను తక్కువ చేసుకోకు, బతకలేవు. నిన్ను నువ్వు ఎక్కువ చేసుకోకు, బతకనివ్వరు. ఏం చేసుకోవాలి? పెళ్లి చేసుకో, అసలు బతకాలన్న ఆశే ఉండదు. ఏం పెట్టి చేసుకుంటావు నాన్నగారు? మొన్న ల్యాండ్ కొనడానికి 10,000 ఇచ్చాం, మనకి ఇవ్వలేదు. పక్కింటి వాడు 10,000 ఇచ్చాడు, వారికి ఇచ్చాడు. ఇదేంటి నాన్నగారు? వాడు 500 నోట్లు ఎక్కువ ఇచ్చాడు రా. ఇదేం రూల్స్ నాన్నగారు? ఐసీసీ రూల్స్. న్యూజిలాండే పోయింది, బొక్కలో ల్యాండ్ పోదా. మన దరిద్రం చూశానండి, ఉదయం పాములు ఆడించుకునే వాడు కూడా నన్ను అదోలా చూస్తున్నాడు. నిన్ను చూసి ఏ పాము అనుకుని ఆడించాలని చూసుంటాడు, అందులో తప్పేం. కనీసం ఇంట్లో కూతురుంది, దానికి పెళ్లి చేయాలని ఏమన్నా ఆలోచన ఉందా? నేను కూడా దీనికి సంబంధాలు చూస్తున్నాను జానకి. వద్దు నాన్నగారు. ఏమైంది? వద్దని చెప్తున్నాను కదా. ఎవరతను? లక్ష్మి వద్దని చెప్తున్నా. ఎవరతను? ఏమైంది? ఎవరతను ఇంతకి? రామచంద్రపురం మహారాజు గారు కొడుకు యువరాజు. యువరాజు? అవును నాన్న. వెళ్దాం పద. అమ్మా ఇవాళ గ్రహణం కదమ్మా, మనం వెళ్ళే పని అవుతాదంటావా? గ్రహణం అంటే ఏంటండి? నేను ఇందాకటి నుంచి అనసూయను చూద్దాం అనుకున్నప్పుడల్లా నువ్వు అడ్డొస్తున్నావు, చూసావా? దీన్నే గ్రహణం అంటారు ఇటు పక్కన. ఇంతకీ మహారాజు ఎక్కడ? పుష్కరాల్లో పిండాలు ఎత్తుకుపోయేలా ఉన్నాడు వీడు మహారాజుడు. ఆర్పి గ్రీకు వంశపు దేశం, ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 రాజ్యం. ఇక్కడికి చాలా మంది గెస్టులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఒక రోజు నాగబాబు గారు, రోజా గారు రాలా. ఎందుకంటే నేనే గెస్ట్ కి వచ్చాను, మీరు చేంజ్ చేస్తారేడా? నాన్నగారు ఆ మహారాజు గారిలాగా నేను కాలు కొడతాను. ఈ కాళ్ళతోనా? ఇప్పుడు కరెంటు ఉంటే కరెంట్ ఆఫీస్ కాలు కొడతావా? కాలు కొట్టం. కరెంటు లేకపోతే కాలు కొడతాం. అక్కడ కరెంటు లేదు, ఎన్నిసార్లు కాలు కొట్టినా ప్రాబ్లమే లేదు. మంత్రి మహారాజా ఇలా రండి, రాజ్యంలోని సమస్యలు చెప్పండి. మా ఆవిడ ఈ మధ్య పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది మహారాజా. మీ ఆవిడ ఈ మధ్య ప్రవర్తిస్తుంది, మహారాజులు వారు ఎప్పటి నుంచో ప్రవర్తిస్తున్నారు. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు? గ్రీకు వంశపు బిడ్డ. గ్రీకు వంశపు బిడ్డ, స్వస్థలం ఎర్రగడ్డ, అందరికి తెలుసు. మహారాజా ఏమీ చేయలేము. ఏంటి అలాంటిది? సరే కానీ అసలు మీ ఆవిడ చేత నీకున్న ప్రాబ్లం ఏంటి? మా ఇంటి మీదుగా వెళ్తున్న ప్రతి మనిషిని చూసి వీడే నా మొగుడు, వీడే నా మొగుడు అంటోంది స్వామి. నన్ను చూసి అనలేదే? చెప్పాడు కదా మనిషి అని పర్టికులర్ గా. ఆ పిచ్చి తగ్గే మందేదన్నా ఇవ్వండి స్వామి. మన రాజ్యంలో ఉండేటువంటి పసురుని వాడండి, వెంటనే తగ్గిపోతుంది. అది వాడితే వెంటనే పిచ్చి తగ్గిపోద్దా స్వామి? ఏంటా ప్రశ్నలు? రోజు వాడే రాజుగారికి ఎదురు ప్రశ్నలా? నా యొక్క శిరోభారము పెరుగుతున్నది, ఆ నర్తకీయములను ప్రవేశపెట్టండి. నా అందాన్ని చూసి రాజ్యంలోని రాజులందరూ నా వెంట పడ్డారు. ఎక్కడ? కాకినాడ ఈవెంట్ లో. నీకెందుకు వెనకరా? ఆపుని అతక ప్రసంగ మాటలో. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి? మా కూతుర్ని మీ యువరాజు మోసం చేశాడు, అది తేల్చుకోవడానికి వచ్చాం. యువరాజు ఎట్లా? మంత్రివర్య ఈ రాజ్యంలో విశేషాలు ఏమిటి? మన రాజ్యంలో జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు యువరాజా. మరి పెరగరా? ఈ రాజు వేరే రాజ్యం మీద దండెత్తాల్సింది ఈ రాజ్యంలోనే దండెత్తున్నాడు. ఎవరెల్లో ఎందుకు వచ్చారు? తెలీదా? తెలీదు. ఇప్పుడు చెప్పు. ఎవరి కురువృద్రాలు ఎందుకు వచ్చింది? నేను ఎప్పుడు చూడలేదే. ఏమన్నారు? ఏమన్నారు? ఒక్కసారి నా వంక చూసి చెప్పండి. ఇంత అందాన్ని ఇప్పటి వరకు ఎక్కడ దాచామని అనలేదు. మిస్ ఇండియా నీకివ్వాల్సింది ఎవరికో ఇచ్చారని అనలేదు. నీ పత్యాపారం కోసం ఇన్ని పచ్చబదాలు చెప్పావురా నువ్వు?
అయినా వాడు చెప్పాడు అనుకో నువ్వేలా నమ్మావే? ఇదంతా నిజమనుకున్నాను నాన్నగారు. వాడు పసిపిల్లవాడు, వాడేం చేయలేదు, వదిలేండి. ఏంటి వాడా? పిల్లాడా? తల కింద పెట్టుకునే పిల్లోతో కూడా పిల్లలు అంటాడు. వాడు పిల్లాడేంటి? వాడు చేసిన రుజువేంద్రా? ఈ రాత్రికి మేము ఇక్కడే పడుకుంటాం. వాడే అని ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాం. కానివ్వండి. వాడు ఎలాగో నీ అడ్డు తొలగించుకోవడానికి నేను చంపే ప్రయత్నం చేస్తాడు. ఆటోమేటిక్ గా దొరికిపోతుంది. పడుకోండి. తండ్రి దాన్ని, కొడుకు దీన్ని. ఎక్కడైనా తండ్రి లక్షణాలు కొడుకు వస్తాయి. ప్రపంచంలో ఫస్ట్ కొడుకు లక్షణాలు తండ్రికి వచ్చినాయి కదరా. ఈ విషయం ప్రజలకు తెలిసి నువ్వు చెప్పింది చేస్తా. అయితే నేను చెప్పి చేస్తావుగా? చెప్పు. ఈ రోజు నుంచి నేను మహారాజు, నువ్వు ఇది యువరాణి, వీడు మా అల్లుడు. మరి మీ ఇద్దరేం చేయాలి? ఇక నుంచి మా ఆస్థానంలో మీ ఇద్దరే నటరాజు నటరాణి. తరుణ్ భాస్కర్ గారు ఏంటండి నన్ను అలా చూస్తున్నారు? అంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఆయన జూకి వచ్చాడా జబర్దస్త్కి వచ్చాడని కన్ఫ్యూజ్ అయ్యాడు. అనసూయం చూసిన తర్వాత జబర్దస్త్కి వచ్చాడని కన్ఫర్మ్ అయ్యాడు. అంతేగా? రాస్తారు గారు అదేంటండి, నేను నార్మల్ గా చూస్తుంటే మీరు నా వంక భయపడుతూ చూస్తున్నారు. అంటే ఆయన గెస్ట్, నువ్వు గోస్ట్, మరి భయపడాలి కదా. ఆయన మీతో మా మాటలేంటి? అను బుక్ తీసుకో. తీసుకో. నాతో ఎవరికైతే అవసరం ఉందో వాడే తీసిస్తాడు. అరే అరే, బుక్ మీరే తీసుకోండి, స్కిట్ తర్వాత వచ్చే చెక్కు మీరే తీసుకోండి. నేను ఒక ట్రక్ కొనుక్కొని కరువు రైతులకు ఎరువులు వేసుకుంటూ కూర్చుంటా. మేము ఇస్తాంగా. బుక్ ఇచ్చాను. ఈవినింగ్ సినిమాకి టికెట్ బుక్ చేయనా? నాతో సినిమాకి వెళ్ళాలంటే రాసి పెట్టుండాలి. రాసి పెట్టున్నందుకు 2 టికెట్లు తీసి పెట్టుంటే సరిపోద్ది కదా. నాతో ఎవరికైతే అవసరం ఉంటుందో వాడు వచ్చి ఆ బుక్ తీస్తాడు. నువ్వు బుక్ కాదు కదా, నీ బొగడా ఫేస్ కు బంగారం వేసిన ఎవడు రాడు. హలో, నాకంటూ ఎక్కడో ఒకడు ఉంటాడులేండి. నేను తీసిస్తాను. బా, కకృతికి కూడా ఒక వృత్తి పెడితే ఆ వృత్తిలో పర్ఫెక్ట్ గా పనిచేసి తీయండి. కాదు, నీ బుక్ నీ చేతికి ఇచ్చాను. సీట్ బుక్ చేస్తావా? వాడికి సీట్లు సరిపోవమ్మా, పంపు సెట్లే. ఎవరు తీస్తారు? కెమెరామెన్ వచ్చి తీస్తాడు. అలా అనమాకరా, మీరందరూ బాగుండాలని పొద్దునే దగ్గరుండి కోటి దీపోత్సవం చేయించుకుని వచ్చా. నిన్న ఇంత దగ్గరగా చూస్తేనే అర్థమైంది నువ్వు అక్కడ ఎంత దగ్గరగా ఉన్నావు. మనం 3 ఉన్నాం, వాళ్ళు 3 ఉన్నారు. ఏం చేద్దాం రా? ఇంకో 3 ముత్తైదువులు పిలిచి అరటి పండు జాకెట్ పీస్ ఇచ్చి పంపిద్దాం. ఎప్పుడు చూసినా అనసూయ గారు అనగానే రెచ్చిపోతావు. అనసూయ గారికి నీకున్న లింక్ ఏంట్రా? నేను చెప్తా. ఇప్పుడు మనల్ని కడుపు పనిపించడానికి రాబోతున్నారు లింక్ అంటే ఆ లింక్ చెప్పేస్తుంది. అది కాదు. ఓ అదా, ఇప్పుడు నాన్ స్టాప్ గా నవ్వించడానికి మన ముందుకు రాబోతున్నారు ఎందుకు మేము కిందకి వెళ్ళి చప్పట్లు కొడతాం, మిగతా లింకులు కూడా కంప్లీట్ చేయండి. ఊరుకో, అది ఇది చెప్పింది మొత్తం అనకుండా చప్పట్లు ఒక్కటే నింది. సర్లే, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదామా? హాయ్ అను. డోంట్ డిస్టర్బ్. ఎగ్జామ్స్ ఎవరికి? మీ పిల్లలకా? చంపుతా. నాకే. సర్లే, ఇంక చదువుకుందామా? ఏంటో ఇదేం బాలేదు. అవును, అస్సలు బాగాలేదు. చూసావా ఎలా ఉంది దీని మొహం? శాంతి కాదు, వాంతి అని పెట్టుకోవాల్సింది. మాట మార్చకు. నువ్వు నా నడుము చూసావు. వాట్? నా నడుముని చూసావు? చూడలేదు. నువ్వు చూసావు? అరే లేదన్నారా? నువ్వు చూసింది నేను చూసానని చెప్తున్నానా? అంటే ఏదో యాక్సిడెంటల్ గా కాదు, ఏదో యాక్సిడెంట్ అన్నట్టు ఇలా చూసావు. అను, నువ్వు నన్ను ఫస్ట్ నుంచి రాంగ్ యాంగిల్ లోనే చూస్తున్నావు. నేనా రాంగ్ యాంగిల్ లో చూసేది? నువ్వు రాంగ్ యాంగిల్ లో నువ్వు చూస్తున్నావు. ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు. ఆ రోజు నేను గణపతితో డాన్స్ చేస్తుంటే జడ్జిలు వద్దు అనసూయతో డాన్స్ చేయమంటే నువ్వేమన్నావు? నీకు ఇదేం పాడుబుద్ది, ఆ జడ్జిలు చెప్పినట్టు చేస్తావా నువ్వు అని చెప్పి నన్ను తిట్లా, వేరే క్రూక్ వేరే బ్రోక్ అని. ఆ తర్వాత నాకేం సంబంధం లేదు, జడ్జిలే తప్పని తెలిసా, నాకు సారీ చెప్పరా? ఈ యాంకర్ సైకాలజీ అంత నాకు తెలుసు. యాంకర్ ని నన్ను అంటున్నావు కదా, అందరు యాంకర్లు ఎందుకు అంటున్నావు? అయినా మనసులో మాట బయట వచ్చి చెప్పేది నేను కాదు, నువ్వు. మీరు చెప్పడానికి వచ్చావు. నేను కార్ లో కూర్చోమన్నాను, అప్పుడు ఏమన్నావు? లాక్ చేసి వాక్ చేద్దామన్నావు. వాక్ చేస్తూ ఏమన్నావు? నువ్వంటే నాకు ఇష్టం, నీ నవ్వంటే నాకు ఇష్టం అని స్కిట్ తప్ప సొల్లంతా చెప్పలా? అంటే అది వదిలేసి మొన్న మీ నాన్న వచ్చారు. అభి టీమ్ లీడర్ మై ఫ్రెండ్, చంటి టీమ్ లీడర్ మై ఫ్రెండ్, అను యాంకర్ మై ఫ్రెండ్ అని టక్కుని చెప్పొచ్చుగా. తడబడ్డావు, దాన్ని ఏమంటారు? నేను సుబ్బమ్మ
అమ్మాయితో ఫోన్ లో మాట్లాడి ఐ లవ్ యూ చెప్తే ఎవరు సుబ్బమ్మ అది ఎవరు మా అమ్మ అంటేనే కదా నువ్వు కూల్ అయ్యావు. ఇదంతా ఏంటి మరి దీన్ని ఏమనాలా? అదంతా కాదు, నువ్వు నన్ను నడుముని చూసావా లేదా? నువ్వు నన్ను ఇష్టపడ్డావా లేదా? లేదు. నేను చూడలేదు. ఇప్పుడు కదా అంతే మా శాంతి వస్తుంది కొద్దిగా నాకు తోడండి రా. వచ్చింది. హాయ్ శాంతి. డిస్టర్బ్ చేయకు. అంత సీరియస్ గా ఏం జరుగుతుందిరా? ఆ అస్థి పంజరాలు అవి చేసే ఎక్స్ట్రాలని ఒక కొత్త బుక్ అది. ఇది లెక్కల బుక్, ఇందులో లెక్కలే ఉంటాయి. హలో, ఇది చెక్కల బుక్, ఇందులో చెక్కలే ఉంటాయి. చదువుకుందామా? ఓహో, అమ్మో శాంతి, నేను కూడా చేయలేలా. నువ్వు చూసావు. వాడు చాలా చూశాడు. ఏం చూశాడో చెప్పు. నా బెత్తి నడుము చూసావు. ఏంటమ్మది? నా బెత్తి నడుము చూశాడు. స్కూల్లో పిల్లల్ని కొట్టి కొట్టి కరిగిపోయిన బెత్తంలాగా ఉంటుంది, అది బెత్త నడుము అంటే ఇటు చూశాడంట. నువ్వు చూసింది నేను చూశాను. నేను చూడలేదు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు తప్పుగా చూసావు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను తప్పు. నువ్వెంత నవ్వుతున్నావా? తప్పుల గురించి తుప్పల బ్యాచ్ మాట్లాడుకుంటే నవ్వు వచ్చింది. అది నడుము చూశాడు. ఇంకోసారి దాన్ని నడువు అన్నావంటే నడు రోడ్డు మీద మటర్ చేస్తా. పనిలో పనిగా అందరూ చూడండి. అయ్యో, హాయ్ మోహి, డోంట్ డిస్టర్బ్. అరే అరే ఏదో గేస్తుంది చూడరా. చిలక బొమ్మ గీసింది, కాకి గీసింది. చిలక బొమ్మ ఒక్కటే కదరా గీసింది? అదే చిలక బొమ్మ కాకి గీసింది అని చెప్తున్నా. చదువుకుందామా? చదువుకుందాం. నువ్వు నా నడుము చూసావు? లేదు చూడలేదు, కనిపించలేదు. వాడే చూసుకున్నాడు. యు షట్ అప్. నువ్వు నా నడుము చూసావు, అది నేను చూశాను. నువ్వు ఎంత చేసినా ఖుషి అవ్వదు, ఇది మసే అయింది. నువ్వు నా నడుము ఇంకా చూసావు. భయపడ్డేంటి? భయపడాలని ట్రై చేస్తున్నాడు, రావట్లేదు. ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. నటశూన్య. ఆ సీన్ లో భూమిక నడుముకి నా నడుముకి తేడా ఏంటి? అమ్మ చాలా తేడా ఉందమ్మా. ఆవిడ నడుముకి, నీ నడుముకి, క్యారీ వ్యానికి, కుక్కల వ్యానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకురా మమ్మల్ని అలా అంటావు? రాజ్ తరుణ్ గారి ఇద్దరు లోకం ఒకటే, మా ఇద్దరు లోకం కూడా ఒకటే. ఆయన లోకం రా, మీది ఎర్రిమా లోకం. ఎర్రిమా లోకం. నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. సరే చదువుకున్నా. మీరు చూశారు, చెప్పించు కొడతా. ఎవడే చూసింది? అది ఎవడైనా చూస్తాడు అసలు? అది నడుము కాదా? నడుము అంటే జాన్ ఉండాలి. జైంట్ వీల్ అంత ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కి తిరగొచ్చు. సరిగ్గా కళ్ళు పెట్టి చూడండి. కళ్ళు పెట్టి కాదే, కళ్ళు తాగి చూసినా కూడా మాకు నచ్చదు అది. ఏంట్రా అనసూయ గారు అటుపోయారు, వీళ్ళు ఎటుపోయారు? ఏంటి మన పరిస్థితి? వీళ్ళందరూ మన రాజు సర్లా పెళ్లి ఉంది కదా, అవును. అక్కడికి వస్తారు, మళ్ళీ మనం దారిలో తెచ్చుకోవచ్చు. అవునా? ఏర్రా మీ వాళ్ళు రాలేదు, మా వాళ్ళు రాలేదు. వచ్చారు. మమ్మల్ని చూసినట్టు చూసావా? వాళ్ళు అటు తిరిగారు. శాంతి అటు తిరిగింది, ఓకే. మోహి అటు తిరిగింది, అటు తిరిగిందా? ఇంతకీ అరే ఈడేడు అసలు పెళ్లి కొడుకు? ఏంటి నా పెళ్లికి ఈడు పాట వేసుకున్నాడు? మాదేదకేలే. సరేలేరా, వాళ్ళు ఇద్దరు అవుతాయి. ఇది పట్టుకున్నారు, మీరెందుకు నన్ను పట్టుకున్నారు? అంటే ఏ దీపం ఆరిపోద్దో తెలియక. తోడు పెళ్లి కూతురా? అయితే తోడు పెళ్లి కొడుకు. అమ్మాయి చూసారా? అంతరా గారు సీరియల్ హీరోయిన్ లా లేదు. మా వాడిని చూసారా? అంటు రోగాలు సీరియల్ హీరోలా లేడు. మా అమ్మాయిని మీరు పూలే పెట్టి చూస్తారుగా, ఇక నన్ను కూడా చూసుకోవాలి. నువ్వు పువ్వులో పుట్టేంట్రా, ముక్కులో దూది పెట్టి కూడా చూసుకుంటాను. ఒరే ఇది నా పెళ్లిదా, అందరూ సరదాగా అంతా వచ్చి ఆడుకుందాం. నువ్వు పాడితే బాగుంది, నేను పాడతా. నువ్వే పాడరా. ఇన్ని ఎడిటింగ్ లోనే తీస్త్రీ అరే లేగుల పాలిట పెన్నిది
ఈయన్నే ఏటింగ్ చేస్తుంది ఈయన్నే ఏటింగ్ చేస్తుంది ఓర్ని అబ్బా ఓర్ని అబ్బా ఓర్ని అబ్బా రే. ఏ వీళ్ళందరూ మనల్ని ఏడిపిస్తున్నారు కదా, వీళ్ళకి నేను ఒక చేస్తాను చూడండి. రెడీ చేసాం. తాగిచ్చామంటే బాత్రూమ్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అబ్బో ఇవాళ నా పెళ్ళండి బాబు. అబ్బో డ్రింక్ పెళ్లి తర్వాత అయ్యి బాబోయ్ ఎనర్జీ కావాలి కదా. ఎనర్జీ వచ్చేసింది. పంతులు గారు ఎక్కడా? వస్తున్నా మనకు సమయం లేదండి, ఓన్లీ 5 నిమిషాలు ఉంది. ఇప్పుడు ఇది జారుతానంటే మళ్ళీ 5 సంవత్సరాల దాకా మనకు ముహూర్తం లేదు. త్వరగా కూర్చోండి త్వరగా మనకు జీలకర్ర బెల్లం పెట్టేసండి. జీలకర్ర బెల్లమే కదండి, అవునండి. పెట్టేస్తానండి. వాడి కడుపులో మనకు కూడా వినపడుతుంది. పెద్దారారే ఏమండి జీలకర్ర బెల్లం వద్దు కానీ డైరెక్ట్ తాళి కట్టేస్తానండి. ఏదో ఒకటి కట్టేసేయండి. ఏమండి పంతులు గారు అక్క 5 నిమిషాలు వచ్చేస్తానే. పెళ్ళికొడు గారు టైం లేదండి, 1 నిమిషం టైం ఉంది. లాస్ట్ 1 నిమిషమే టైం ఉంది. నేను గడేస్తాను. ఏంట్రా తాళి నువ్వు కట్టేసావేట్రా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏంట్రా దగ్గరుండి చూసుకుంటాను ఇదిరా నువ్వు చూసుకుంటుంది. ఒకసారి నువ్వు డబ్బులు వేయడానికి లేదు అంటే మేము వెళ్ళి బ్యాంకులో డబ్బులు వేస్తే నువ్వు ఏమన్నా థ్యాంక్ యూ చెప్పలా? ఒకసారి నువ్వు పని చేయడానికి కుదరదు అంటే పులిహారలో తాలింపు వేస్తే నువ్వు థ్యాంక్ యూ చెప్పలా? ఒరే పులిహారలో తాలింపు ఎవరన్నా వేస్తారా? తాళి మాత్రం ఒకసారి కట్టాలి. ఆడే దాంతో కాపురం చేయాలి. అయితే నేను కాపురం చేస్తా. మరి నేనేం చెయ్యాలి? ఆశీర్వదించాలరా అందరినేనా? ఒంగోడు మొత్తం అంతా ఒంగోండి.